చేస్తాం, నీట్గా తయారవుతాం, యాళ్ళ పొద్దుగల ఇంత తింటాం, పనికి పోతాం, మళ్ళా మాపటీలో ఇంత కడుపులు వేసుకుంటాం, కంటి నిండా కునుకు తీస్తాం. ఇవన్నీ చేయాలని మనకు ఎవరు చెప్పరు, అయినా సరే కట్టు తప్పకుండా చేస్తుంటాం. కానీ ఏదైతే ఖచ్చితంగా చేయాలి, పాటించాలి అని చెప్తుంటారో వాటిని మాత్రం అస్సలు పాటించాం. గంతెందుకు ప్రాణాలు కాపాడుకోనీకే నెత్తికి హెల్మెట్ పెట్టుకోరి అని చెప్తుంటే ఇంటలేరు చాలా మంది. పబ్లిక్ సమస్యలు అంటే పెరిగిన రేట్లు, పాడైన రోడ్లు, కొలువులు లేకపోవుడు గిసొంటియే కాదు, బండ్ల మీద తిరిగేటోళ్ళు నెత్తికి హెల్మెట్లు పెట్టుకోకపోవుడు కూడా పెద్ద సమస్యనే. అందుకే మన లీడర్ సాబులు హెల్మెట్లు పెట్టుకోకపోవుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవుడు మీద కూడా చర్చ చేసిండ్రు. ఏపీ శాసన మండలిలో ముచ్చట జోరుగానే నడిచింది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు పైన ఎత్తాన్రు, తగ్గియాలి అన్నట్టు అడిగినరు కొంతమంది లీడర్లు. దానికి హోంమంత్రి మేడం గట్టిగానే జవాబిచ్చింది. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబుల్ ట్రిపుల్ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపి పానాల మీదకి తెచ్చుకుంటారు అని లెక్కలతో సహా చెప్పుకొచ్చింది మేడం. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండి తాళం గుంజుకొని జేబులు వేసుకుంటారు, గదేం పద్ధతి అన్నట్టు అడిగిండు ఎమ్మెల్సీ అశోక్ బాబు. వెహికల్ ఆపి తాళం చేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సింది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైలు పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ల మీద వెళ్తారు అధ్యక్ష? ఇక ఈ ముచ్చటకు హోంమంత్రి మేడం ఏమన్నదో చూడర్రే. నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయలు బండి యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. 300 రూపాయలు పెట్టి హెల్మెట్ ఈ రోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కదా, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంటాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. గిట్లా పబ్లిక్ నెత్తికి హెల్మెట్లు పెట్టుకోకపోవుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవుడు మీద చర్చ గట్టిగానే నడిచింది. పానాల 1000 రూపాయల పబ్లిక్కే అర్థం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడింది హోంమంత్రి మేడం. సుప్రీంకోర్టు చెప్పింది, సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్పిండ్రు, బరాబర్ 1000 రూపాయలు పైన వేసుడే అన్నట్టు మాట్లాడింది మేడం. పైన కట్టొద్దు అనుకుంటే అందరు హెల్మెట్లు పెట్టుకొని బండ్ల మీద తిరుగుర్రి అయిపోయా అన్నట్టు చెప్పుకొచ్చింది. మరిగా పద్ధతి గల్లా ముచ్చటేనాయే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.